రామనందరాయ గౌడ దాస. ఇక్కడ మన ఇందూరు పట్టణంలో గత 8 సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మం ప్రచారం చేస్తూ ఎందరో యాక్చువల్లీ ఇక్కడ మనం అన్నదమ్ములు సోదరులు వాళ్ళందరూ యాక్చువల్లీ వాళ్ళ యొక్క సహాయంతో ఈ యొక్క మన సనాతన ధర్మాన్ని ప్యూర్గా భగవద్గీత మీద మనం ప్రచారం చేస్తూ ఉన్నాము. ఎన్నో కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తూ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో చాలా భయంకరమైన దాడులు గత 4-5 నెలల నుంచి. సో ఒకటి తర్వాత వాళ్ళు హిందువు మీదనే యాక్చువల్లీ టార్గెట్ పెట్టి చాలా మన హిందూ మందిరాలని కానీ గుడి గోపురాలని విగ్రహాలని అందరిలో సాధు సంతులను ధ్వంసం చేసి చాలా భయంకరమైన ఘోరాది రాక్షస తత్వాన్ని వాళ్ళు ధరించి ఎందరికో యాక్చువల్లీ హిందూ మన సోదరులకు చాలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ చాలా భయంకరము దుఃఖకరమైన విషయం. ఎందుకు అంటే ఇంత పెద్ద భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంలో యాక్చువల్లీ ఎక్కడ వెళ్ళినా ప్రతి చోట్లో మన భారతదేశంలో లేని దేశమే లేదు, భారతదేశం లేని ఆ శాస్త్రం లేదు. అక్కడ ప్రతి ఒక్కరు మన భారతదేశ సనాతన ధర్మాన్ని అవలంబించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా ఇంత భయంకరమైన స్థితి కొనసాగుతుంది అంటే ఇది మన హిందువులందరికీ భయంకరము. మళ్ళీ యాక్చువల్లీ చాలా విపత్తిలో రాబోతుంది అన్నది యాక్చువల్లీ చూపిస్తూ ఉన్నారు. సో దీనికి మనం హిందూ వాసులందరూ యాక్చువల్లీ మనము అందరం ఐకమత్యంగా ఉండి మనం అందరం యాక్చువల్లీ ఇతరులకు జన్మ సార్థకరం చేసుకొని ఇతరులకు మనము ఆదర్శనీయంగా జీవించాలి. ఈ క్రమశిక్షణ నేర్పే ధర్మము భగవంతుడు ఇచ్చింది కేవలం హిందువులకే ఇచ్చాడని చెప్పి శాస్త్రం నొక్కి చెప్తాము. సో అందుకనే భగవంతుని ఎలా ప్రేమించాలి, భగవంతుని సర్వే జన సుఖినో భవంతు అందరూ సుఖంగా ఎలా ఉండాలి అన్నది మన భారతదేశం మనం ఇతరులకు నేర్పాలి. ఎందుకంటే యాక్చువల్లీ ప్రతి దేశంలో యాక్చువల్లీ ప్రాబ్లం జరుగుతుంది అని అంటే యాక్చువల్లీ మనమందరం మన సనాతన ధర్మాన్ని కోల్పోతున్నాం. కాబట్టి అందుకని ప్రతి వారు మనకు ఏదైతే చూపిస్తూ ఉన్నారు దీనికి అందరికీ మనమే యాక్చువల్లీ బాధ్యతలు అని చెప్పి శాస్త్రం చెప్తా ఉంది. ఏం చెప్తలేదు అందు గురించి మనం అందరం యాక్చువల్లీ ఇది చాలా భయంకరమైంది. మన రాబోయే పిల్లలకు కానీ మన బంధుమిత్రులకు కానీ హిందువులకు అందరికీ మన రక్షణ ఇవ్వాలంటే ఇక్కడ నుండి ఈ రోజు నుండి కానీ అందరం కలిసి ఐక్యమత్యంగా ఉండి మనమందరం ప్రతి ఒక్కరికి మేమందరం ధర్మం అంటూ ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలంటే మా భారతదేశం నుంచి నేర్చుకోవాలని చూపించాలంటే మనం అందరం ఐక్యమత్యం ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు భగవద్గీత చదివి ప్రపంచం అందరికీ చూపించాలి. ఆనందం అంటే ఏంటిది, ప్రేమ అంటే ఏంటిది అన్నది అది చూపించే ధర్మమే మన భారతదేశంది. అందు గురించి ప్లీజ్ ఇది మంచి అవకాశము. ఇది మన అందరికీ భగవంతుడి స్ఫూర్తి కల్పిస్తూ ఉన్నాడు. బి కేర్ఫుల్ అని సావధానంగా ఉండాలి అని చెప్పి. సో చాలా దూరంలో లేదు, చాలా దగ్గరలోనే వచ్చేసింది. ఇంకా లోపల ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అది రాకన్నా ముందే మనం అందరం ఐక్యమత్యంగా ఉండి మన పిల్లలకన్నా కానీ మనం ఒక మంచి మార్గాన్ని చూపించి వెళ్ళాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే శాస్త్రజ్ఞానము, ధర్మాన్ని ఆచరించాలి, మన సనాతన ధర్మాన్ని పాటించాలి. మనం అందరం హిందువులు అందరం ఐక్యమత్యం ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది. అందు గురించి మన రైట్ టైం అండ్ రైట్ డిసిషన్. ప్లీజ్ మీరందరికీ కోటి ప్రణామాలతో హృదయపూర్వకంగా ప్రణామం చేస్తూ మీరందరూ సహకరించండి. మంచిగా ఆదర్శనీయంగా మనం జీవిద్దాము. ప్రతి దేశానికి మనం చాటి చూపిద్దాం, చూడు ఆనందం అంటే ఎలా ఉంటుందని చెప్పి. అది మన భారతీయులకే అర్హత ఉంది, భారతీయులే చూపించాలని. లేకపోతే వాళ్ళందరికీ చిల్లజిద్దులు చేసేసి మనల్ని ఎక్కడి కాకుండా ధర్మాన్ని ఉల్లంఘించేసి మన హిందువులని మొత్తం అసలు పేరు ఉండదో అన్న స్థితిలోకి తీసుకొస్తా ఉన్నారు. సో ప్లీజ్ మీ అందరికీ నేను కోరుకుంటున్నాను ఒకటే విషయము, మీరందరి గురించి నేను ప్రార్థిస్తూ ఉంటాను. మీరందరూ సహకరించండి. ఇంకా మనం అందరం మంచి కార్యక్రమాన్ని కొనసాగుతాం. జై హింద్, జై భారత్ మాతా కీ జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నా పేరు రామ. హరే కృష్ణ. సో చాలా అందరికీ హృదయపూర్వకంగా కోటి ప్రణామాలు. సో మీ యొక్క
యాక్చువల్లీ మిత్రుత్వం అంటే యాక్చువల్లీ ఎప్పుడైతే విపత్తులో ఉంటారో వాళ్ళందరూ సాధుకుంటారు. యాక్చువల్లీ దీన్ని ఏమంటారు అంటే 2 రకాల మిత్రులు ఉంటారు అనమాట. ఒకరు శారీరక బంధన, ఒకటి ఆత్మ బంధన. సో ఇప్పుడు శారీరక బంధన ఎందరో వస్తూ ఉంటారు, బట్ వాళ్ళు సమయానికి ఎవరు రారు. కానీ ఆత్మ బంధువులు ఎవరైతే ఉంటారో, సో ఆత్మ బంధువు ఏదైతే ఉంటుందో సుఖానికి కొంచెం ముందు ఉంటారు, కానీ దుఃఖానికి ముందు ఉంటారు. అది ఆత్మ బంధువులు. ప్రతి ఒక్కరికి యాక్చువల్లీ బంధువులందరికీ ఆత్మ బంధువులు. యాక్చువల్లీ ఈ విపత్తులో యాక్చువల్లీ ఆదుకున్న వాళ్ళు యాక్చువల్లీ భగవంతుని యొక్క అతిథి దేవోభవ. అంటే మనం అందరం యాక్చువల్లీ ఒకరికొకరు సహకరించుకుంటూ మనందరికీ హెల్ప్ చేసుకోవడానికి పర దుఃఖ దుఃఖి అంటారు అనమాట. సో మీరందరూ పర దుఃఖ దుఃఖి అందరి యాక్చువల్లీ హృదయపూర్వకంగా మీ అందరి పాదపద్మలకు కోటి నమస్కారం నమస్కరిస్తూ, సో ఈ యొక్క అందరూ ప్రేమపూర్వకంగా నిలబడి మన దుఃఖాన్ని అందరికీ వ్యక్తపరుచుకుంటున్నాము. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన సంఘటన. ఇది ప్రత్యక్షంగా మనం బయట దేశాలలో చూస్తున్నాం, బట్ మన భారతదేశంలో కూడా అతి తక్కువ సమయంలోనే రాబోతుంది అని చెప్పి యాక్చువల్లీ ఇది హింసిస్తున్నారు అన్నమాట. సో దానికి మనం అందరం అలర్ట్ గా ఉండడానికి యాక్చువల్లీ ప్రతి ఒక్క సేవ చేస్తా ఉన్నారు, అందరూ ముందుకు నడవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో వీళ్ళందరికీ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. సో ఇక్కడ ఎందుకంటే పెద్దలు వాళ్ళకు ఖచ్చితం వాళ్ళ యొక్క దీన్ని వ్యక్తపరచుకోవడానికి మన ముఖ్యంగా గురువు చరణ యుగ గారికి, ఆర్ఎస్ జిల్లా సంఘ ప్రచారకుల గారికి ఇక్కడ వచ్చి మాట్లాడాలని చెప్పి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. హిందూ బంధువులందరికీ సాధారణ దశలు. ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మం పైన దాడులు పెరుగుతున్నాయి. ఇంతకుముందే కృష్ణరాజు గారు చెప్పారు, హిందువులు కూడా ప్రారంభం కావడానికి ఒక హింసం మనం మర్చిపోతాం. సాధారణంగా ఇంతకుముందు గోవా రాష్ట్రంలో కూడా ఇస్లాం భక్తులు కూడా చాలా తీవ్రమైన దాడులు జరిగాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి. కానీ సనాతన ధర్మం మనకి ఏం చెప్తుందంటే, ఎవరు పాపం చేస్తే వాడి పోటాలు అనేటటువంటి సత్య ధర్మము శాంతితో పోరాటం చేసే ప్రత్యేకత ఎవరి మీద ప్రతి దాడులకు తీరదు. దురదృష్టవశాత్తు ప్రపంచమంతా కూడా పేరు ప్రఖ్యాతులు లాంటి సేవ, అక్షయ పాత్ర అనేటువంటి కార్యక్రమాలు, దీని ధరణ, దీనికి సహాయం చేయడం అనే కార్యక్రమాలు చేపట్టేటటువంటి సంస్థ మీద దాడులు చేయడం, కృష్ణదాస్ ప్రభు గారి మీద అక్రమంగా జైల్లో పెట్టడం, ఇది బంగ్లాదేశ్లో హిందూ సంస్థలపైన హిందువులు జరుగుతున్నటువంటి దాడులకి ఒక తార్కాణం. దురదృష్టం ఏంటి అంటే, మనం చాలాసార్లు భక్తి కలిగి ఉంటాం. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే భగవంతుడితో అనుబంధం కలిగి ఉండాలి అని చెప్తుంది. అదే మోక్షానికి దారిస్తుంది చెప్తుంది. కానీ సనాతన ధర్మం మీద దాడి జరిగినప్పుడు ఏం చేయాలి అనేటటువంటిది చెప్పినప్పటికీ మనం దాని గురించి ఆలోచించాలి, కానీ దాని గురించి అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. చాలా సార్లు అగ్రత చతురో వేదాన్ పృష్ఠత సశరంగం ఇదం బ్రాహ్మం ఇదం శాస్త్రం శరాగతి శాపాగతి అని సూక్తి. ముందట 4 వేదాలు ప్రపంచమంతటా తిరిగి జ్ఞానాన్ని ప్రసారితం చేస్తున్నప్పటికీ దాని వెనుక విల్లు బాణాలు ధరించినటువంటి క్షాత్రకేశం అవసరం. ఎప్పుడైతే ముందరుండేటటువంటి వేదాలకు సంబంధించినటువంటి బ్రాహ్మణత్వాన్ని తర్వాత ధర్మం మీద దాడి జరిగితే ఎవరు వినటువంటి పరిస్థితుల్లో శాంతియుతమైనటువంటి మార్గాల్లో చెప్పినటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు వెనక విల్లు బాణాలు ధరించినటువంటి క్షాత్రకేశం దాని మీద దాడి చేసి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పూర్తి ఒప్పుకోవాలి. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మనమంతా చాలా సార్లు ప్రతిరోజు ఒక పేజీ భగవద్గీత చదువుతానండి, నేను ఒక శ్లోకం భగవద్గీతని చదువుతానండి, తర్వాతనే తింటాను, తర్వాతనే పంటాను మనం చాలా చెప్తాం. అసలు భగవద్గీత చెప్పింది ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అనేటటువంటి మనం ఆలోచించాం. శాస్త్రకేంద్రైనటువంటి అర్జునుడు పాండవుల మీద అన్ని న్యాయ మార్గాల మీద పోయినప్పటికీ కూడా
దాడులు ఆపకుండా వాళ్ళని అన్ని విధాలుగా నాశనం చేయడానికి, చంపడానికి, వాళ్ళ రాజ్యాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఎంతమంది రాయబారానికి వెళ్ళారు, అంతమంది వెళ్ళి చిట్ట చివరికి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా స్వయంగా తాను వెళ్ళి వచ్చినాయన ధర్మరాజు వాటిని పట్టించుకోని ఎంత చెప్పినాడు కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే బంధించే ప్రయత్నం చేశాడు గురువు. అటువంటి గురువుల దుశాసన కౌరవాలు ప్రపంచమంతటా ప్రతి దేశంలోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి పట్టణంలోనూ చాలా కూడుకుని ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఏ దానికైతే బాధలను అనుభవించి తాను తన పనిని, తన యొక్క శపథాన్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం కలిగినటువంటి అర్జునుడు లేదండి, వీళ్ళంతా నా బంధువులు, వాళ్ళంతా సేమ్ డిఎన్ఏ అనేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు అప్పుడు కృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పాడు. ఇదంతా మనం భగవద్గీత ఒక శ్లోకం చదువుతామా, 2 శ్లోకాలు చదువుతామా, కృష్ణుడికి నమస్కారం చేసి తింటామా, చేయకుండా తింటామా అనేది పక్కన పెట్టి కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి ఏది చెప్పాడు. ఆయన కంసుని చెప్పినా, చాణూరుని చెప్పినా, శిశుపాలుని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవకాశాలు వాళ్ళకి ఇచ్చి ఈరోజు కంటేశ్వర్ ఇస్లాం తరఫున గణేశ్వరంలో జరిగేటటువంటి కార్యక్రమం ఏదైతుందో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందువుల దాడులు కానివ్వండి, సనాతన ధర్మం జరిగే దాడులు కానివ్వండి, నిరసన ప్రదర్శనలు ఈ మధ్య కాలంలోనే బంగ్లాదేశ్ లో సనాతనమైనటువంటి ధర్మాన్ని పాటిస్తున్నటువంటి, దేశ సేవ చేస్తున్నటువంటి, అక్షయ పాత్ర ద్వారా అనేక మందికి అన్నం పెడుతున్నటువంటి సంస్థ అయిన ఇస్కాన్ సభ్యులు దాడి చేయడం, దానికి ముఖ్యమైనటువంటి కృష్ణదాసరావు గారిని అనవసరమైనటువంటి ఆరోపణలతో జైల్లో పెట్టడం, అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక చిన్న సహాయం చేస్తేనే మరిచిపోయినటువంటి కృతజ్ఞతాభావం కలిగినటువంటి పరిస్థితి కావాలని మనం కోరుకుంటే సాక్షాత్తు అనేక మందికి అన్నం పెట్టి వడవలసినప్పుడు సహాయం చేసి ఎన్నో విధాలుగా ఆదుకున్నటువంటి సంస్థ మీదనే దోహకరమైనటువంటి నిందలు వేసి దాడులు చేస్తూ అటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళ మీద విపరీతమైన దాడులు చేస్తూ, చంపుతూ, భయప్రాంతాలను గురి చేస్తూ, మందిరాలను కూడగొడుతూ ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ బంగ్లాదేశ్ అటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా, సనాతన ధర్మం మీద ఇస్లాం మీద జరిగేటటువంటి దాడులకు, హిందువుల మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా శాంతియుతంగా కంటేశ్వర్ ఇస్లాం సంస్థ తరఫున జరిగినటువంటి ఈ శాంతిలో ప్రదర్శనలో అందరం పాల్గొన్నాం. దాన్ని మేమంతా ముఖ్య కంటూ ఖండిస్తున్నాం.